ఈ దినం దేవుడు మనకు ఒక మంచి వాగ్దానంతో మనల్ని ఆదరిస్తున్నాడు. అవును, దేవుడట ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని చెప్తున్నాడు. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు అని చెప్తూ ఉన్నాడు. యెరూషలేములోని దేవుని ప్రజలు వారు అన్యరాజుల చేతిలో ఒక విధమైన అప్రెషన్కు గురవుతున్నారు, అణచివేతకు గురవుతున్నారు, బానిసత్వంలో ఉంటున్నారు. వారికి సంతోషం లేదు, సమాధానం లేదు, దేవునితో సంబంధం లేకుండా అయిపోయింది. ఎలాంటి బలర్పణలు అర్పించడం లేదు. వారికి దేవుడు దూరమైనట్లుగా అనిపిస్తూ వారు ఎంతగానో విడవబడినట్లుగా బాధపడుతూ ఉన్నారు. ఈ పరిస్థితులలో దేవుడు వారిని ఆదరిస్తున్నాడు. ఒకని తల్లి వారిని ఏ విధంగా ఆదరిస్తుందో నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్తున్నాడు. అవును, తల్లి తన బిడ్డను ఎలా ఆదరిస్తుంది? తల్లి తన బిడ్డకు ఏ లోటు లేకుండా చూసుకుంటుంది కదా. ఎంత పేద తల్లి అయినా కూడా తన బిడ్డకు సమస్తమును ఇవ్వాలని ఆలోచిస్తుంది. అలాగే మన తండ్రి అయిన దేవుడు మనల్ని ఆదరించాలని ఎంతగానో కోరుకుంటున్నాడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని చెయ్యి విడవడు. నీవు కష్టంలో నువ్వు దేవునికి విరోధిగా ఉన్నప్పుడు ఒకవేళ దేవుడు నీ పైన కోపపడి ఉండవచ్చు, కానీ ఆయన నిన్ను ఎప్పుడు కూడా విడవడు. ఆయన నిన్ను ఎడబాయడు. ఆయన తిరిగి నిన్ను ఆదరిస్తాడు, తల్లి వలె ఆదరిస్తాడు. నువ్వు అన్య రాజుల చేతిలో ఉన్నావా? ఎవరి కబంధ హస్తాలలో ఉన్నావు? ఈ సమయంలో ఈ పరిస్థితులలో మీరు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారు? ఎలాంటి నిరాదరణకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు? ఎంతగా దేవుని యొక్క ఆశ్రయాన్ని పొందుకోవాలని కోరుకుంటున్నారు? ఎంతగా ఆయన యొక్క సన్నిధి కొరకు పరితపిస్తున్నారు? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను ఆదరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. తన చేతులు చాచి ఆయన నిన్ను దగ్గరకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఆయన ఒక తల్లిలాగా ఆదరించడానికి, నీకున్నటువంటి ప్రతి కష్టం నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు ఆయనను అంగీకరిస్తావా? ఆయన సన్నిధికి వస్తావా? నీవు ఆయన సన్నిధికి వస్తే తప్పకుండా ఆయన యొక్క కృపను పొందుకుంటావు, ఆదరణను పొందుకుంటావు, నెమ్మదిని పొందుకుంటావు, సంతోషము సమాధానం కలిగిన స్థితిలో నీవు జీవించగలుగుతావు. దేవుడు నిన్ను ఆదరిస్తుండగా దేవుని సన్నిధికి రా. ఆమెన్.